యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఈ టీవీ కార్యక్రమాలు, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మరి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాలు మీ జీవితాల్లో మీకు రక్షణ మేలుకరంగాను, తద్వారా మీ ద్వారా దేవునికి మహిమకరంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాలు మీకు సహాయపడుతున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని వాక్యము నుండి నమ్ముకొనదగినటువంటి వాడు ఎవరికి కనబడును అనేటువంటి సంగతి మనకి గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వాక్య భాగంలో ఈ యొక్క లేఖన భాగము వ్రాయబడి ఉన్నది. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. కాబట్టి ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది మొదటగా మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతాడు అంటే, మనం ఎవరు నమ్ముతున్నామంటే, కనపడినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు, ఏమై ఉన్నాడు, మన మధ్య ఎలా ఉంటాడు, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు కనపడలేదని చాలామంది ఏం చేస్తారంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు కనబడకపోయినప్పటికీ కూడా ఆయన మనం పరిశీలిస్తున్నాడని, మన హృదయంతరంగాల్ని లేదా మన యొక్క కదలికలన్నీ కూడా ఆయన చూస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దావీదు అనేటువంటి భక్తుడు మరి కనబడినటువంటి దేవుని గురించి ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. 139వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఈ మాట చూసినప్పుడు ఇలా ఉంది: యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నా వెనుక నా ముందు నీవు ఆవరించి ఉన్నావు. నువ్వు కనబడినటువంటి దేవుడైనప్పటికీ కూడా నువ్వు ఎలాంటి దేవుడు అంటే, ఇదిగో నా యొక్క ఆలోచనలన్నీ ఎరిగినటువంటి దేవుడు. అంతేకాదు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను మాట్లాడుట, కాబట్టి నాకు తలంపులు పుట్టడం కానీ నా నాలుక ఏమైతే మాట్లాడుతుందో ఈ విషయాలన్నీ నీవు వింటున్నటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుడు ఈ భౌతికపరమైనటువంటి కంటికి కనబడకపోయినప్పటికీ కూడా ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు అనేటువంటి సత్యాన్ని దావీదు భక్తుడు నేర్చుకున్నాడు, దేవుడిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక నమ్ముకునేటువంటి దేవుడు ఎవరికి కనబడినటువంటి మాట మనకి గ్రంథం తెలియజేస్తుంది. ఆయన కనబడకపోయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి దేవుడు అనేటువంటిది మనము గ్రంథము ద్వారా గ్రహించాలి. యోబు గ్రంథము నుంచి మనము ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ భక్తులకు అర్థమైనటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము 11వ వాక్య భాగంలో వాళ్ళకి అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను గనుకొనలేను. నా చేరువన పోవచ్చున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఈ భక్తుడి యొక్క ఉద్దేశాన్ని మనము గమనించాలి. యోబు గారికి అర్థమైనటువంటి సంగతిని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని గురించి ఆయనకి ఏమర్థమైంది?
దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కనబడ్డెవరికని, కానీ ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి స్థితి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువన పోవచ్చున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. అంటే ఈ కనబడినటువంటి దేవుడు ఇదిగో నా సమీపమునే ఉన్నాడు, నా ప్రక్క నుండే వెళుతున్నాడు ఆయన, కానీ నేను ఆయనను కనుగొనలేను, ఆయన నాకు కనబడడు. కాబట్టి కనబడనటువంటి దేవుణ్ణి మనం నమ్మటం గొప్ప ధన్యత. కాబట్టి దేవుని గురించి అవగాహన, ఆలోచన కలిగినటువంటి వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన చెరువును పోచున్నాడు, నా ప్రక్కనే పోచున్నాడు, కానీ నేను ఆయన్ని కనుక్కోలేను. ఆయన ప్రక్కనే ఉన్నాడు, కానీ ఆయన నాకు కనబడే దేవుడు కాదు అనేటువంటి సత్యాన్ని మరి యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథంలో చూస్తాం. మరొక సందర్భంలో యోబు గ్రంథము 19వ అధ్యాయం 26వ వాక్య భాగములు ఇలా ఉంది. ఇలాగున చర్మము సిమికిపోయిన తర్వాత శరీరము లేని వాడునై నేను దేవుణ్ణి చూసేదను. అక్కడ ఫుట్ నోట్లో ఒక నెంబర్ ఉంది, శరీరముతో అన్నది కాదు, కానీ శరీరము లేనివాడనై. నేను ఈ శరీరముతో ఉండగా నా దేవుని నేను చూడలేను, ఈ శరీరము లేనివాడనే చూస్తాను. ఎందుకంటే నా దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపినటువంటి దేవుణ్ణి శరీరము కలిగినటువంటి నేను ఆయన చూడలేను. ఈ శరీరము లేని స్థితిలో నేను ఆయనని చూడగలుగుతానని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు తన గూర్చి తెలియజేసుకున్నాడు. దేవుడు ఆత్మ అని చెప్పబడింది. ఆయన యొక్క లక్షణాలు మనకి గ్రంథం తెలియజేసింది. ఆయన ఎలాంటి దేవుడో మనకి అనేకమైన విషయాలు దేవుడు తన గ్రంథంలో భక్తుల ద్వారా వ్రాయించాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దేవుని గురించి మనం ఎలాగ ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? నేను నమ్ముకునే దేవుడు నాకు కనపడాలని మనం కోరుకుంటున్నామా? నాకు కనపడితే నేను నమ్ముతాననేటువంటి ఆలోచన ఉన్నామా? లేదా లోకంలో కూడా అనేక మంది అనేకమైనటువంటి అబద్ధ బోధలు ప్రకటిస్తూ ఉన్నారు. దేవుడు కనపడినటువంటి దేవుణ్ణి కనపడ్డాడని బోధిస్తూ ఉన్నారు. చూడలేనటువంటి దేవుణ్ణి చూసామని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప శక్తి గల దేవుడో, ఎంత తేజస్సు కలిగినటువంటి దేవుడో పరిశుద్ధ గ్రంథములు ఎన్నో సంగతులు మనకి వ్రాయబడ్డాయి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడని గ్రంథము తెలియజేస్తుంది. మరి మనుషుల్లో ఎవడు కూడా ఆయన్ని చూడలేడు, చూడనేరడు అని చెప్పబడుతుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా దేవుని గురించి బోధించినటువంటి సంగతులు గ్రంథంలో మనకు వ్రాయబడ్డాయి. పరలోకం నుండి దిగి వచ్చిన మనుషు కుమారుడు తప్ప మరి పరలోకంలోకి వెళ్ళినవాడు ఎవడో లేడని చెప్పబడింది. ఆ పరలోకం నాటి తండ్రిని ఆయనే చూశాడు, ఆయన తప్ప మరి ఎవడో కూడా చూడలేదని యేసుప్రభువారు భూమి మీదకి వచ్చిన దినాల్లో ఆయన బోధించినటువంటి బోధలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో మనకు అర్థమైందా? ఆయన్ని భౌతికపరమైనటువంటి చూడకూడదు. మళ్ళాంటి శరీరం ఆయనకి లేదు. ఆయన ఆత్మస్వరూపి, కానీ ఆయన మనం చూడగలుగుతున్నాడు, మన మాట వినగలుగుతున్నాడు, మన ప్రవర్తనంతా పరిశీలిస్తున్నాడు. మనం కూర్చోవటం, నిలబడటం, మాట్లాడటం, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు, గమనిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మన భౌతికపరమైనటువంటి ఈ కంటికి కనపడినటువంటి దేవుడు గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. ఆ కనపడినటువంటి దేవుణ్ణి నమ్మేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి నేను చూసి నమ్ముతాను అనేటువంటి ఆలోచన తప్పు. దేవుణ్ణి నేను చూశాను, మాట్లాడానని అనేకమైనటువంటి బోధల లోకంలో మీకు కనపడుతున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మోషే మరి దేవునితో గొప్ప సహవాసం కలిగినటువంటి వాడు, ఒక ప్రవక్తగా, దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడిగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా మోషేని దేవుడు ఏర్పాటు చేశారు. అయితే మోషే ఒక సందర్భంలో దేవునిని చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఒక సందర్భంలో దేవుణ్ణి అడుగుతాడు, నేను చూడాలనుకుంటున్నాను దేవా అన్నాడు. ఆయన చెప్పాడు, నీవు నన్ను చూడలేవు, నన్ను చూసినటువంటి ఏ నరుడును బ్రతకడనేటువంటి సత్యాన్ని మోషేతో దేవుడు మాట్లాడినటువంటి సంగతిని మనము గ్రంథములో చూస్తున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ భాగములో ఈ మాట జ్ఞాపకం చేయబడింది. దేవుని చూసినటువంటి నరుడు బ్రతుకుడు, నన్ను చూసిన నరుడు బ్రతకడు. కాబట్టి నీవు నన్ను చూడలేవు అంటే నరుడు దేవునిని చూడలేడు. దేవుని చూడటానికి దేవుడు నరుడు కాదు, ఆయన ఆత్మస్వరూపి.
కాబట్టి యోబుకు అర్థమైంది, నా సమీపమున వెళ్తున్నాడు ఆయన, కానీ నేను ఆయన కనుక్కోలేను. ఈ శరీరము లేనటువంటి స్థితిలో ఒకప్పుడు ఆయన్ని చూస్తాం మేము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి భక్తులుగా వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచన భాగంలో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఇజ్రాయేలుకి ఆధారమేవుడు దేవుడే. దేవుడే వాళ్ళకి ఆధారము, దేవుడే వాళ్ళకి ఆశ్రయము. కానీ ఆయనను చూడ్డానికి ఆయన నరుడు కాదని చెప్పబడింది. ఎందుకంటే నరుడు మానవుల్ని కాపాడలేడు, నరుడు మనిషిని రక్షించలేడు. దేవుడు ఆయన ఆత్మస్వరూపి. కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు అనేటువంటి విషయాన్ని ప్రవక్త వాళ్ళకి జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నరుడైతే వాళ్ళు చూడగలరు, కానీ ఆయన నరుడు మాత్రము కాదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథము నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే యోబు ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వాక్య భాగంలో ఆయన దేవుని గూర్చి మరొక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన నా వలే నరుడు కాదు. యోబు అంటున్నాడు, నేను నరుణ్ణి, కానీ నేను నమ్ముకున్న దేవుడు నా వలే నరుడు కాదు. అంటే నేను ఆయనను చూడలేను. నరుడు నరుని చూడగలడు, కానీ నరుడు దేవుణ్ణి చూడలేడు. కనుక నా వలే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నరుడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని సమూయేలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక భక్తుల యొక్క జీవితాలు మనకి దేవుని గురించి ఏం చెప్తున్నాయంటే, ఆయనను మనము చూడలేం. మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనకి కనపడే దేవుడు కాదు, కానీ మనలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు, మనలను గమనిస్తున్నటువంటి దేవుడు అని భక్తుల యొక్క జీవితాలు మనకి తెలియజేస్తుంది. అందుకే అపోస్తులు మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనము క్రీస్తునందున్నటువంటి బిడ్డలు, అపోస్తుల యొక్క బోధలో మనం ఉండాలి. అపోస్తుల యొక్క బోధ మనకి ఏమి నేర్పిస్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అపోస్తులైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగములు ఈ విధంగా ఆయన జ్ఞాపకం చేశారు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగుము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి 2022 సంవత్సరాల క్రితము మనము శరీరముతో ఉన్నాం కాబట్టి మానవుల యొక్క పాప పరిహారం జరగాలంటే ఆత్మస్వరూపినటువంటి యేసుక్రీస్తుకి శరీరము లేదు గనుక తండ్రి అయినటువంటి దేవుడు కన్యకైన మరియ గర్భములో ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి మానవుడిగా అంటే నరుడిగా పంపించాడు. అందుకే క్రీస్తు యేసు నరుడు. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మనుషులకి దేవునికి ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చాడు, ఒక నరుడిగా వచ్చాడు, శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆ శరీరంతో మానవుల యొక్క పాప విమోచన కొరకు ఆయన కలవరిలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం అనేటువంటి జరిగింది. ఆయన భూమి మీద 33.5 సంవత్సరం మాత్రమే మానవుడిగా జీవించాడు. ఆనాటి దినాల్లో ఆయన్ని మానవుడిగా ఉన్నటువంటి దినాల్లో అనేక మంది చూశారు. శిలువ మరణం తర్వాత తన్ను తాను సజీవుడిగా రుజువు చేసుకుని 40 దినములు భూమి మీద ఆనాటి అపోస్తులకి ఆనాటి భక్తులకు కనపడి ఆయన మరలా పరలోకం వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇంకా పరలోకం వెళ్ళిపోయాక ఆయన ఆత్మస్వరూపిగా పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన మరలా రెండోసారి రావడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరైతే తన కొరకు సిద్ధపడుతున్నారో వారిని తనతో ఉండేటువంటి ధన్యతనివ్వడానికి ప్రభు రాబోతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో అంటే ప్రభు తిరిగి పరలోకం వెళ్ళిపోయింది మొదలుకొని మరలా వచ్చే వరకు కూడా యేసుక్రీస్తుని ఎవరు కూడా శరీర రీతిగా చూడలేరు. కాబట్టి అపోస్తులు ప్రారంభంలో ఆయన చూశారు, తిరిగి లేచాక కూడా ఆత్మస్వరూపిగా ఆయన్ని వాళ్ళు గమనించారు. పౌలు అంటున్నాడు, ఒకప్పుడు మేము శరీర రీతిగా ఆయన చూసినా కానీ ఇప్పుడు ఆయన శరీర రీతిగా మేము చూడలేము. అంటే యేసుక్రీస్తు కూడా నీ కంటికి కనబడేవాడు కాడు. ఈనాడు యేసు ప్రభుని నేను చూశాను, నేను మాట్లాడాను, నాతో ఉన్నాడు అనేటువంటి అబద్ధ బోధలు చెప్పి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు నమ్మాలంటే చూడకుండా నమ్మటం, చూసి నమ్మడం కాదు.
ఈ లోకానికి 2022 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా వచ్చాడనేటువంటి సత్యాన్ని గ్రంథం చెప్తోంది. ఆయన రావటము, మానవుల యొక్క పాప పరిహారము కొరకు క్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి సమార్చబడి తిరిగి లేవడం జరిగింది. ఆయన పరలోకం వెళ్ళారు, మరలా రావడానికి సిద్ధమవుతున్నాడు. కనుక యేసుక్రీస్తుని ఇప్పుడు మనము శరీరరీతిగా మనం చూడలేము ఆయన్ని. కాబట్టి మనం యేసు ప్రభుని నమ్ముకోవాలంటే నేను చూస్తాను అనకూడదు. మనం యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ అలాగనే మాట్లాడాడు. యేసు ప్రభువారు తిరిగి లేచారని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు, మాకు కనపడ్డాడని చెప్పారు. అప్పుడు తోమ వారితో లేడు, కాబట్టి తోమ వారి మాట నమ్మలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు మరలా నాకు కనపడితే ఆయన ప్రకటంకులో పొడవబడినటువంటి ఆ గాయాన్ని, ఆ చేతుల్లో కొట్టబడినటువంటి ఆ మేకుల యొక్క గాయంలో రావురేలు పెట్టి నేను చూసి అప్పుడు నమ్ముతానను ఆ అపోస్తులతో ఆయన మాట్లాడినప్పుడు ఒక దినాన్ని యేసు ప్రభు మరలా వారికి కనబడి తన్ను తాను సజీవుడిగా రుజువు చేసుకున్న సందర్భంలో తోమాతో, యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. కాబట్టి ఈనాడు ఎవరు ధన్యులంటే యేసు ప్రభుని చూసి నమ్మడంగా, ఆయన కనబడిన దేవుడు. నీ భౌతికపరమైనటువంటి ఈ నేత్రాలతో మనం చూడలేము ఆయన్ని. గ్రంథం ఎన్నో ఆధారాలు చెప్తుంది. నువ్వు దేవునిని చూడలేవు, దేవుని కుమారుడు యేసుక్రీస్తుని చూడలేవు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. మరి ఎలాగా? చూడకుండానే నమ్మాలి, ఆయన గూర్చి వినాలి, వినటం ద్వారా నీకు విశ్వాసం కలగాలి, విశ్వాసం నీకు రక్షణ మార్గంలోకి నడిపించాలి. దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి మనము విశ్వాసగా ఏర్పరచబడి క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము సంఘములో చేర్చబడాలి. కనుక ఇక్కడ చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అని యేసు ప్రభు వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము అంటే నమ్ముకొనదగినటువంటి దేవుడు ఎవరికి కనపడతాడు? ఎవరికి కనపడ్డాయి. కానీ కనపడనంత మాత్రాన దేవుడిని గురించి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు నీ ప్రక్కన. అందుకే సుప్రభారు ఒక వాగ్దానం చేశారు, ఎక్కడైతే 2-3 ప్రభునామములో సంఘముగా మీరు కూడుకుంటారో వారి మధ్య ఆయన ఉంటానన్నాడు. కాబట్టి ప్రభు యొక్క బిడ్డలుగా సంఘముగా మనం కూడుకునే ప్రతి స్థలములో కూడా మన మధ్య మన ప్రభు ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ కంటికి కనపడినటువంటి దేవుడు మరి మనతో లేడని మనం అనుకోకూడదు. ఆయన మనలో ఉన్నాడు. రక్షణ పొందడం ద్వారా, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం ద్వారా మనతో ఉన్నాడు, మనలో కూడా ఆయన ఉన్నాడనేటువంటి సత్యాన్ని గ్రంథం చెప్తుంది. అందుకంటాడు, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులరా, మీరు నమ్ముతున్నటువంటి దేవుడు మీకు కనపడే దేవుడు కాదు. కానీ ఆ కనబడినటువంటి దేవుణ్ణి ఆయన ఉన్నాడని, ఆయన ఎద్దకు వచ్చే వారికి ఫలము దయచేవాడని మనం నమ్మాలి కదా. అలాంటి నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తారు, మనం ధన్యులవుతాం. కాబట్టి మొదటి భాగంగా మనం చూస్తున్నాము, నమ్ముకొనదగిన దేవుడు ఎవరికి కూడా కనపడ్డు. కాబట్టి ఆ దేవుడు కనబడనంత మాత్రాన దేవుడు లేడని మనం అనుకోకూడదు. లోకములు ఏంటంటే, లోకము కంటికి కనబడేటువంటి వాటిని దేవుడిగా నమ్ముచున్నారు. కంటికి కనబడాలి, కానీ ఆత్మస్వరూపిన దేవుడు నీ కంటికి కనపడ్డు. ఈ దేహంతో నువ్వు ఆయన చూడలేవు. ఈ దేహం లేని తర్వాత ఆయన చూసేటువంటి ధన్యత ఉందని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక కనబడేటువంటి దేవుణ్ణి, లోకమైతే కనబడేటువంటి వాటిని నమ్ముతుంది. కానీ క్రీస్తు దగ్గరికి వస్తున్నటువంటి బిడ్డలు, క్రైస్తవులైనటువంటి వారు కనబడుతున్నటువంటి వాటిని కాదు, కనబడినటువంటి వాటిని నమ్మాలి. అపోస్తులు బోధ అదే. అపోస్తులు ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి మరొక మాటను మనం గమనించినట్లయితే, కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచన భాగంలో అపోస్తులు ఇలా చెప్తున్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారంట? దృశ్యం అంటే కంటికి కనపడేటువంటి వాటిని మేము చూడలే. కంటికి కనపడినటువంటి వాటిని దేవుడు కంటికి కనపడ్డు, పరలోకము కంటికి కనపడదు, యేసుక్రీస్తు నీ కంటికి కనపడ్డు. కానీ ఉన్నారు, పరలోకం ఉంది, దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు.
మరలా ఆయన రాబోతున్నాడు. వచ్చి మనకి కనపడనటువంటి దేవుణ్ణి, మనము చూడనటువంటి పరలోకాన్ని మరలా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబోతున్నాడు. కనుక అపోస్తులైతే కంటికి కనబడినటువంటి వాటిని, అదృశ్యమైనటువంటి వాటి మీద వాళ్ళు మనసు ఉంచారు, వాళ్ళు నిదానించి వాటిని చూస్తూ ఉన్నారు. అందుకే విశ్వాస వీరుల యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు, మరి అబ్రహాము గారు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడనేటువంటి మాట గ్రంథములో మనకు వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం కనబడినటువంటి దేవుని కొరకు, కనబడినట్టు చూడనటువంటి పరలోకం కొరకు నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నామా? అట్టి నమ్మకం కలిగినటువంటి బిడ్డలుగా, ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలుగా మనం ఉన్నామా లేదనేటువంటిది మనం ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండో మాటగా మనము ఆలోచన చేద్దాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన కంటికి కనబడపోయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి దేవుడుగా మనకున్నాడంటే, ఆయన మరి నమ్మదగినటువంటి వాడు. దేవుడు నీ కంటికి కనపడలేదని ఆయన మనము నమ్మలేనటువంటి దేవుడు కాదు. మనము నమ్ముకొనదగిన దేవుడే కనపడినటువంటి దేవుడని మనం గుర్తించాలి. కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ సంగతి తెలియజేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన కంటికి కనపడినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఏం చేశాడంటే తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలుచుకున్నాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి దేవుడే నమ్మదగినవాడు. కాబట్టి యేసుక్రీస్తు మనము సహవాసము చేయాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నమ్మదగినటువంటి దేవుడని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, కానీ ఆయన మీకు కనపడే దేవుడు కాదు. కాబట్టి కనబడినటువంటి దేవుణ్ణి నమ్మాలి మనం. ఆ దేవుడు మనకి నమ్మదగినటువంటి దేవుడిగా గ్రంథం మనకి తెలియజేస్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్య భాగంలో పౌలు గారు ఇలాగా తెలియజేశారు. మనము నమ్మదగిన వారమైనను, వాస్తవంగా మానవుడే నమ్మదగినటువంటి వాడు కాదు. మానవుడు కంటికి కనపడుతున్నాడు, మనిషిని మనిషి చూసుకుంటున్నాడు, కానీ నరుడు నమ్మదగినవాడు కాదు. కానీ ఎవరంటే ఆయన నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు, యేసుక్రీస్తు నమ్మదగినవాడు. వారు మన కంటికి కనపడరు, కానీ నమ్మదగిన దేవుడు. కానీ నరుడు కంటికి కనపడతాడు, కానీ నరుడు నమ్మదగినటువంటి వాడు కాదు. కాబట్టి పౌలు తిమోతికి రాసిన ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడు, మనము మనుషులు నమ్మదగినటువంటి వారం కాదు మనం, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయనైతే మనకు కనబడినటువంటి దేవుడు, ఎవరికి కనబడినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినవాడు అనేటువంటి సత్యాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుండి మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్య భాగములు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కాపాడుతాడు. మానవుడు పాపం ఒప్పుకోవాలి, తన పాపి అని గ్రహించాలి, తన పాప క్షమాపణ కొరకు క్రీస్తులో బాప్తిస్వం పొందాలి. అలాగే మనం మన పాపాలను ఒప్పుకునేటట్టయితే రక్షణ పొందిన బిడ్డలు కూడా అనేక పర్యాయములు అనేక విధాలుగా మళ్ళీ పాపంలో పడుతూ ఉంటారు. కనుక ఇక్కడ యోహన గారు చెప్తున్నారు, మనము మన పాపములను ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి పాపి తన పాప క్షమాపణ పొందటానికి నమ్మదగిన దేవుడినే. ఆ దేవుడు నీకు కనపడే దేవుడు కాదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథము నుండి మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ నమ్మదగిన దేవుడు ఇంకెలాంటి దేవుడని గ్రంథం మనకు తెలియజేస్తుందంటే
యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వాక్య భాగములో దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకును. నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపాలని, నమ్మదగిన దేవుడే నిన్ను ఆశీర్వదించగలడు. అలాంటి నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరుకోవాలి. దేవుడు నమ్మదగిన దేవుడే నిన్ను ఆశీర్వదించేవాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మరొక వచనాన్ని మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 23వ లేఖన భాగం ఇలా చెప్తుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మానవ జీవితాల్లో దేవుని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తునందు ఉన్నాయి. అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవునికి మహిమ కలగడానికి మన ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. అట్టి వాగ్దానం చేయబడినటువంటి ఆశీర్వాదము మన జీవితంలో మనం పొందుకోవాలంటే నమ్మదగిన దేవుణ్ణి మాత్రమే మనము ఆశ్రయించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచన భాగంలో నమ్ముకొనదగిన దేవుడు ఎవరికి కనపడతాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. కానీ ఆయన ఎవరికి కనపడతాడు? శరీరంతో ఉన్న ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. ఈనాడు లోకములు ఎన్నో బాధలు ప్రబలిని. దేవుణ్ణి చూశానంటే నమ్మేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అలా చెప్పలేదు, అలా వ్రాయించలేదు. సాక్షాత్ యేసు ప్రభువే తను వెంబడించినటువంటి 12 మంది అపోస్తులకి కూడా ఆయన బోధించాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. కాబట్టి దేవుణ్ణి చూడలేమనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ శరీరంతో ఉండగా ఈనాడు మనం దేవుణ్ణి చూడలేం. కానీ ఈ శరీరం లేనటువంటి స్థితి ఒక దినాన్న, అంటే మన మరణం తర్వాత దేవుణ్ణి చూస్తాం. మరి మన మరణానికి ముందు మనం ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. మరణం వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుని చూడగలిగినటువంటి వారికి ఉంటాం. మరణించేటప్పటికి మనము పరిశుద్ధతను పోగొట్టుకునేవారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనకు జ్ఞాపకం చేయబడిన మాట, నమ్ముకొనదగిన దేవుడు ఎవరికి కనపడతాడు. ఎవరికి కనపడతాడు? ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. చూడకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నాడని, ఆయన వెతికితే, ఆయన వెంబడిస్తే ఫలము దయచేస్తాడని నమ్మకంతో మనం దేవుళ్ళో కొనసాగాలి. అట్టి కృప, అట్టి ప్రేమ మనందరి జీవితంలో దేవుడు దయచేయాలని అటువంటి జ్ఞానంతో, ఆలోచనతో క్రీస్తులో మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీ అపరమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలోంచి ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాల్లో పాల్పొందటానికి దయచూపారు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా బిడలేక హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయండి. మరి జ్ఞానంగా మేము ఆలోచించి, మేము నమ్ముకునే దేవుడు ఎలాంటి వాడో, ఆయన కంటికి కనబడే దేవుడు కాదని, ఆయన నరుడు కాదని, ఆయన ఆత్మసూర్యపైన మీరు నమ్మి విశ్వాసంతో ముందుకు కొనసాగే ధన్యతనివ్వండి. ఈ కార్యాల కొరకు సహకరించిన స్థానిక సంఘ బిడ్డలు, ప్రోత్సహించిన వారు, ఆర్థికంగా సహకరించిన వారిని, ఛానల్ వారిని బట్టి, పరిచయం చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఈ వాక్య భాగాలు ఏ ప్రాంతాల్లో ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా, భౌతికంగా బిడ్డలను బలపరచమని, మరి మమ్మల్ని పాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తూ మీ యొక్క రక్షణ ఆనందాలతో మా ప్రాంతవాసుల్ని, మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులను దీవించి ఆశీర్వదించమని, సమాధానంతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. శాశ్వతమైనది పరలోకము.